ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకోబోతున్నట్లుగా, మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగించుకోబోతున్నట్లుగా, ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా, అందులో భాగంగానే రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు మళ్ళీ అరెస్ట్ చేశారనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈడీ అధికారులు ఈ కేసులో ఎంటర్ అవ్వడం, ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డికి, అంటే ఈ మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డికి ఉచ్చుకు బిగించుకోబోతున్నట్లుగా, జగన్మోహన్ రెడ్డికి ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వబోతున్నట్లుగా, ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా రకరకాల ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? అంటే ఓ పక్క పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, మోదీ గారు 12 సంవత్సరాలు పాలన పూర్తయిన సందర్భంగా వారి సమావేశానికి వెళ్ళారు. ముఖ్యంగా ఈయనే ప్రవేశపెట్టారు కదా, చంద్రబాబు నాయుడు గారే. అది చాలా అరుదైన సంఘటన. అది అంటే నెహ్రూ గారి రికార్డ్ని ఈయన బదులు కొట్టారు మోదీ గారు. అక్కడ అంత సంతోషంగా ఉంటే ఇక్కడ లిక్కర్ స్కాములు, ఆ లిక్కర్ స్కామ్లో తిన్న డబ్బులు, నిన్ననేమో వైజాగ్ వెళ్ళి తికమక ప్రెస్ మీటు, ఎవరు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు 2 కోట్లు ఇస్తామంటే తీసుకోకండి 1 కోటి ఇస్తానంట లెక్కలు తెలియక, దాని మీద భయంకరంగా ట్రోలింగ్స్. ఈ మధ్యలో మీరు చెప్పినట్టుగా రాజ్ కసిరెడ్డి మళ్ళా అరెస్టు. అంటే రాజ్ కసిరెడ్డి అనేవారు మళ్ళా అరెస్ట్ అయ్యారు అంటేనే ఈ కేసు ఎంత సీరియస్ అయిందో మనకు అర్థమవుతుంది. నాగేశ్వర రెడ్డి లాంటి పొలిటికల్ అసిస్టెంటే 1100 కోట్లు సంపాదించుకున్నాడంటే అసలు మొత్తం కర్త కర్మ క్రియ అంతా రాజ్ కసిరెడ్డి అని విజయసాయి రెడ్డి చెప్పారు. కాబట్టి మరి రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఎట్లా? చేసి తీరాలి కదా. అంటే ఇవాళ ఎవరెవరు నోర్లు విప్పారు, ఎవరెవరు వేళ్ళు తాడేపల్లి వైపు చూపించారు, ఎవరెవరు జగన్మోహన్ రెడ్డి పేరు బయట పెట్టారు, ఇవన్నీ బయటకు రావు. ఓకే, అందుకని ఇవాళ కేసు అనేది మీరు అన్నట్టుగా బిగుసుకుంటోందా, ఉచ్చు బిగుసుకుంటోందా జగన్మోహన్ రెడ్డికి? నిజంగా ఆలోచిస్తే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ కేసు అంతా కూడా చివరికి వచ్చేస్తుంది. కొసరాఖరికి అంటారు కదా, చివరి ఆఖరికి వచ్చేస్తుంది. కాబట్టి ఏం జరగబోతోంది మీకు గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తే ఇక్కడ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తే ఇక్కడ నెక్స్ట్ జగన్ అరెస్ట్ అవుతాడా? ఓకే, తెలీదు. అంటే అంత ఫాస్ట్గా చేస్తారు. అంటే మద్యం కుంభకోణంలో ఈడీ అధికారులు ఎంటర్ అయిన తర్వాత ఏ క్షణమైనా సరే ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు రేపు ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డి తలుపు తట్టేటువంటి అవకాశం ఉందని, నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉందని, ఆ కేసులో గనక జగన్మోహన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు రుజువైతే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని వీళ్ళలో ఒకళ్ళు నోరు విప్పినా, లేదు ఇవాళ నాగేశ్వర రెడ్డి ఇంట్లో దొరికిన డాక్యుమెంట్సే చాలు, ఆ ఎవిడెన్స్లన్నీ తీసుకుని మొత్తం ఇంతవరకు జరిగింది మొత్తం అనలైజ్ చేస్తే అఫ్కోర్స్ అంతిమ లబ్ధిదారుడు ఎవరని తెలుస్తుంది. కాబట్టి ఆయన వెళ్ళి విచారించి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేశారనుకోండి, అంటే జగన్మోహన్ రెడ్డి ధీమా ఏంటంటే, నన్ను అరెస్ట్ చేస్తే నేను గతంలో 16 నెలలు ఉన్నాను, ఈసారి 2 ఏళ్ళు ఉంటానేమో. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కదా ఈ ప్రభుత్వం వచ్చి, సో 2 ఏళ్ళు జైల్లో ఉండొచ్చి నేను ప్రజల్లోకి వెళ్తే ప్రజలు నా మాటలు నమ్ముతారు, నన్ను మళ్ళా ముఖ్యమంత్రిని చేస్తారు. అందుకనే ఆయన ఏమంటున్నాడు, నేను ఏడాది ముందు వస్తాను ప్రచారానికి అంటున్నాడు. అంటే ఇట్లా క్యాలిక్యులేషన్ పెట్టుకున్నాడా? ఓకే, అది జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే ఈసారి వెళ్తే కనుకైతే 2 ఏళ్లకు వెనక్కి వచ్చే అవకాశం లేదు. శాశ్వతంగా తలుపులు మూసుకుపోవచ్చు, అంటే జైలు తలుపులు. రాజకీయంగా కూడా ఇంకా ఆయన రాజకీయ జీవితం పరిసమాప్తం అవుతుందేమో. కాబట్టి ఆయన కంటున్న కలలు నిజం కాకపోవచ్చు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కనుక అరెస్ట్ అయితే, అంటే ఈసారి ఏమీ ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేయట్లా, అంటే మొత్తం అన్ని సిట్ ఆధారాలు సేకరించి అసలు ఎన్ని వందల పేజీలండి ప్రతి ఒక్కళ్ళది, ప్రతి ఒక్క ట్రాన్సాక్షను. అసలు ఇది నిజంగా ఇంత కష్టాన్ని కానీ పరిపాలన మీద పెట్టుంటే జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి అద్భుతాలు సృష్టించుండేవాడు రాష్ట్రంలో.
ఓకే. ఈ ఒక లిక్కర్ స్కామ్ మీద పెట్టినంత దృష్టి. ఉమ్, ఎందుకంటే అసలు ఏంటది, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ఎలా ఎలా ఏదో పావు మెలికలు తిరిగినట్టు ఏంటండి అది. ఎక్కడ ముంబై, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ చెక్ పోస్టు, ఉమ్, ఎక్కడ అదేంటది, అదేమి ఫ్లాట్స్ అవి, ఉమ్, తాడేపల్లి పక్కన అక్కడికి డబ్బులు చేరేసి, ఉమ్, ఇంకా డబ్బులు కట్టల మధ్య ఏమో చెవిరెడ్డి నిల్చుని ఉమ్, ఇక్కడికి 5 కోట్లు పంపించండి, అక్కడికి 2 కోట్లు పంపించండి, అక్కడ 1 కోటి పంపించండి. ఉమ్, అసలు ఏంటిది, ఎవరి డబ్బు, ఎవడు తిన్నాడు, ఎవడిని చంపాడు, ఎవడి రక్తం అది. జే బ్రాండ్స్ తీసుకొచ్చి మ్యాక్డొనాల్డ్స్ వాడు ఇంతకంటే ఇవ్వనన్నాడు కమిషన్ అంటే వాడిని బంద్ చేసి, అంటే మంచి లిక్కర్ ప్రజలు తాకూడదు. ఉమ్. అంటే ఇప్పటి వరకు అసలు మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయల మేర అవినీతి అవకతవకలు జరిగాయి అనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇప్పుడేమో అసలు 40,000 కోట్లకు పైగానే అవినీతి అవకతవకలు జరిగి ఉండొచ్చు మద్యం కుంభకోణం ద్వారా అంటూ ఈడీ అధికారులు కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి మేడం, దీన్ని ఎలా చూడాలంటారు? అంటే 3,500 కోట్లు, 3,600 కోట్లు రేదారు ఉమ్, దుబాయ్కి వెళ్ళిన డబ్బు అది. ఉమ్, మద్యం ముడుపులు ప్రతి నెల 60 కోట్లు వెళ్ళేవు కదా అది. ఇది ఓవరాల్గా 40 కోట్ల, 1,00,000 కోట్ల ఇంకా తెలియదు మనకి. ఓకే. ఇది వేరు, ఇది అసలు అయి ఉంటుంది, ఉమ్, అది కొసరు. మీకు అర్థమైందా? తాడేపల్లికి వెళ్ళిన 60 కోట్లు ప్రతి నెల ఆ లెక్క అది. ఇది అలా కాదు కదా, ఇది మొత్తం 40 కోట్లుందా, 1,00,000 కోట్లుందా, ఇంకా తేలాలి. ఉమ్, సో ఈ లెక్కలు కనుక తేలాయంటే మీరు అన్నట్టుగా తాడేపల్లికి ఈడీ వెళ్తుంది, నోటీసులు ఇస్తుంది, ఉమ్. అరెస్ట్ చేస్తుంది. ఇప్పటికే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి కొంతమంది నిందితులు విచారణలో భాగంగా అప్రూవర్గా మారారని, వాళ్ళ వేళ్ళన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపించాయని, అందుకే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఈడీ అధికారులు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చి ఆయన విచారించేటువంటి అవకాశం ఉందని, విచారణ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఏం జరగబోతుందంటారు? అంతేనండి. ఇప్పుడు ఎవరో ఒకరు నోరు విప్పకుండా ఉంటారు, అప్రూవర్గా మారకుండా ఉంటారు ఇంతమందిలో. ఉమ్, అప్రూవర్గా డెఫినెట్గా మారే అవకాశం ఉంది. అలా మారినప్పుడు ఈడీకి అది ఈజీ అవుతుంది కదా. ఉమ్, ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్కి అడుగులు వేయడానికి అది ఒక సులువైన మార్గం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడైతే చివరికి వచ్చేసింది ఉమ్, వీళ్ళ పరిశోధననాలో, లేకపోతే వీళ్ళ ఇన్వెస్టిగేషన్ విచారణనాలో వాట్ ఎవర్. సో ఖచ్చితంగా నెక్స్ట్ తాడేపల్లికి ఈడీ వెళ్తుందా, తలుపు తడుతుందా, ఉమ్. అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటారా, పారిపోతారా, ఓకే. అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.